హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే రెసిపీ మిరియాలు నెయ్యి పొంగల్ అండి. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పచ్చి బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు ఏరి శుభ్రంగా కడిగి ఇలాగా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఏం చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. మనం కుక్కర్ పెట్టుకున్నామండి. కుక్కర్లో అయితే పొంగలి చాలా బాగా వస్తుంది. కుక్కర్ బాగా హీట్ అవ్వాలండి. కుక్కర్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము ఒక 5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. దాంతోపాటు మనం తర్వాత నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనం ఏమేమి వేయాలో చూద్దాం. హీట్ ఎక్కిందండి ఆయిల్ నెయ్యి. ఇప్పుడు మనము మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, మనకి బియ్యం పెసరపప్పు ఏ లెవెల్లో వేసుకున్నామో దానికి తగినట్టు వేసుకోవాలండి. మిరియాలు 1/2 స్పూన్ వేసాను, జీలకర్ర 1 స్పూన్ వేసాను, జీడిపప్పు మనకి టేస్ట్కి ఎంత కావాలో అంత వేసుకోవాలి. మాడకుండా 4 పక్కల అలాగా కలుపుతూ ఉండాలి. కరివేపాకు కలుపుకోవాలి. దీంతో పాటు ఇంగువ పొడి ఒక 1/4 టీ స్పూన్, మనము నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ యొక్క బిర్యానీ నెయ్యి పొంగలి వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము కొలత ప్రకారం 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పుకి తగినట్టు నీళ్ళు పోసుకోవాలండి. నేను ఈ గ్లాస్ ప్రకారమే కొలత ప్రకారం వేస్తున్నాను బియ్యం పెసరపప్పు. ఇప్పుడు అదే గ్లాసులో నుంచి నీళ్ళు కూడా పోస్తున్నాను. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు, అదే మాదిరిగా 2 గ్లాసులు నీళ్ళు ఒక పెసరపప్పు గ్లాస్కి. ఇప్పుడు మనము మొత్తము 5 గ్లాసులు నీళ్ళు పోసుకున్నామండి. ఎందుకంటే ఎక్స్ట్రాగా వేసుకున్నాము. పొంగలి బాగా ముద్దగా బాగా రావాలని 1 గ్లాస్ ఎక్స్ట్రాగానే వేసాను. కరెక్ట్గా వేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనము మన టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు అయినా పొంగలి టేస్ట్ మారిపోతుంది. 4 వైపులా ఇలాగా కలుపుకోవాలి.
మిరియాల పొంగల్లో ఉప్పు లిమిట్గా వేసుకుంటేనే బాగుంటుందండి, లేదంటే టేస్ట్ మారిపోతుంది. అది మీరు చూసి వేసుకోవాలి ఆ ఒక రెసిపీలో. ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత వేసి మనము వెయిట్ కూడా పెట్టేసాం. ఇప్పుడు 4 విజిల్ వరకు చూద్దాం. 4 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు మనము వెయిట్ తీసి కుక్కర్ మూత తీస్తాం. చూడండి, పొంగలి బాగా నెయ్యి వాసనతో గుమగుమలాడుతుంది. ఇప్పుడు మనము దీన్ని 4 పక్కల కలుపుకోవాలండి, ఎందుకంటే ఒకే పక్క నెయ్యి ఉంటుంది కాబట్టి ఒకసారి 4 పక్కల కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. రెడీ అయిపోయిందండి మిరియాలు నెయ్యి పొంగలి. చాలా బాగుంటుందండి, నెయ్యి వేసుకున్న వల్ల ఇంకా స్మెల్ గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఇలాంటి పొంగలి తింటే అందరికీ నచ్చుతుంది. దాంతోపాటు పల్లీలు చట్నీ మినపవడతో కూడా పెట్టుకొని తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది. త్వరగా కూడా జీర్ణం అవుతుంది, మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుంటే మీకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.